Welcome to our channel Hemavani in Kerala. And itanu ma babu andi Jay. He's 4-year-old. And ee roju మేము బాగా రెడీ అవుతున్నాము ఎందుకంటే కింద క్రిస్మస్ పార్టీ ఉంది. పార్టీ అంటే ఎగ్జాక్ట్లీ పార్టీ కాదు, ఒక కాంపిటీషన్ అన్నమాట. కేక్ టేస్టింగ్ కాంపిటీషన్ అంటే ఎవరు ఎక్కువ టేస్ట్ చేస్తారో అని కాదు, బట్ ఎవరు బేక్ చేసింది వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తారో దే విల్ బి ది విన్నర్స్ అనమాట. కానీ దానికి లిమిట్ ఉంది, పర్ హెడ్ 5 kgs సేల్ చేయగలరు అనమాట. ఐ మీన్ 1 contestant 5 kgs కేకే సేల్ చేయగలరు. అండ్ దాంట్లో ఉన్న డెకర్, అరేంజ్మెంట్, దీని అన్ని కేటగిరీస్ చూసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ నేనేం చెయ్యట్లేదు, నేను ఓన్లీ టేస్టింగ్ పనికే వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇది కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది 3rd పార్టీ అనమాట. ఇంతకుముందు 2 ఆన్లైన్ పార్టీసే జరిగినాయి. ఫస్ట్ టైం ఫిజికల్గా అరేంజ్ చేసి పెడుతున్నారు. సో డెఫినెట్లీ మిస్ అవ్వకూడదు, అందరినీ కలిసే ఛాన్స్ కూడా దొరుకుతుంది కదండి, అందుకని రెడీ అవుతున్నాము. అండ్ ఎలాగో రెడీ అవుతున్నాము, పోగులన్నీ చూపిద్దాం ఒకసారి, ఆర్గనైజింగ్ కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఈ వీడియో. సో జై, shall we show? Yeah. Yes, let's start our video of earrings. నా ఇయర్ రింగ్స్ ఇక్కడే ఉన్నాయండి. అక్కడ ఇక్కడ ఉన్నాయా నా ఇయర్ రింగ్స్? అవును. అవునా? ఏ ఇయర్ రింగ్స్ చూపిద్దాం? ఇది ఇదా? యా. There's 2 rings. 2 earrings. Yeah. Do you like this? Yeah. ఇది let me show them. ఇవి ఒక ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను పెళ్ళికి కొనుక్కున్నాను, యాక్చువల్లీ నా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్నాను. ఇవి యాంటిక్, బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చి చేయించుకున్నాను. యాక్చువల్లీ మా ఆంటీ ఒకళ్ళ దగ్గర చూసి నాకు కూడా నచ్చి సేమ్ అలాంటిదే కావాలని చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ we'll do one thing. No, we'll do one thing. We will select whichever we like, okay? ముందు అన్నీ ఒకేసారి తీసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి. నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను యాక్చువల్లీ డిఫరెంట్ బాక్సెస్లో అండ్ డిఫరెంట్ ప్లాస్టిక్స్లో. సో ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాము. ఓకే ఇవ్వండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. Then which one should I wear? The smiley one. ఇది స్మైలీ అండి, ఇది మా బాబు ఫేవరెట్. ఎప్పుడు అడిగినా ఇదే పెట్టుకో అంటూ ఉంటాడు రోజు. ఇక రోజు స్మైలీలు పెట్టుకొని వెళ్ళాలి. యాక్చువల్లీ నేను స్కూల్లో టీచర్ని కూడా కదా, సో పిల్లలందరూ కూడా ఇది పెట్టుకెళ్ళిన రోజు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ నేను నిన్నటి వీడియోలో ఇవి నేను నిన్న వీడియోలో పెట్టుకున్నవి. ఇవి నేను బెంగళూరులో తీసుకున్నట్టున్నాను. ఇవి నాకు ఈ బ్లూ కలర్, ఎల్లో అండ్ బ్లూ ఒక డ్రెస్ ఉంది, సో ఆ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అండ్ దాని మీద వైట్ వర్క్ వస్తుంది అనమాట, స్టోన్ వర్క్. సో అందుకోసం అని తీసుకున్నాను నేను. అండ్ డైలీ వేర్ పోగులు చూపిస్తాను ముందు నేను. ఇది హైదరాబాద్లో మలబార్లోనే తీసుకున్నామండి. డిజైన్ నచ్చింది నాకు. ఇలాంటిది సేమ్ లాకెట్ కూడా ఉంది గోల్డ్ది, సో డిజైన్ నచ్చి తీసుకున్నాను నేను. యాక్చువల్లీ మా చెల్లి గిఫ్ట్ అనమాట ఇది. తను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు నాకు తను ఇలా గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇంకొక డైలీ వేర్ది కలెక్షన్ ఇది చాలా బాగుంటుందండి. ఐ మీన్ డైలీ వేర్కి ఇది చాలా యూస్ఫుల్. ఎంతైనా స్టడ్స్ కదా, స్టడ్స్ డైలీ వేర్కి చాలా అందంగా ఉంటాయి. ఈవెన్ జీన్స్ మీద కూడా చాలా బాగుంటాయి. ఇవి చూసారా, రోజులాగా ఇట్లా చుట్టులాగా వచ్చింది. ఇవి నా ఫేవరెట్ అండి. డైలీ వేర్కి నేను ఎక్కువ శాతం ఇదే యూస్ చేస్తాను. ఇవి నేను కొని ఆల్మోస్ట్ లైక్ ఒక 15 years అవుతుంది అనుకుంటా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొన్నాను ఇవి. ఇవి ఎక్కడ కొన్నారో గెస్ చేస్తారా? ఇది హైదరాబాద్లో బిర్లా ప్లానిటోరియం ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాము. మా డాడీ కొనిపెట్టారు అప్పుడు నాకు.
చాలా బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి దీంట్లో ఇది జర్మన్ సిల్వర్ అంటే కానీ కలర్ పోలేదు, ఏం లేదు. పర్ల్స్ మాత్రం ఒరిజినల్ పర్ల్స్. ఎంతైనా హైదరాబాద్ పర్ల్స్కి పెట్టింది పేరు కదా. సో చూడండి అసలు ఎంత బాగుందో. నిజంగా నేను కొనేటప్పుడు కొంచెం డౌట్ పడ్డాము, ఎలాంటివి ఉంటాయో. పర్ల్స్ అంటారు కానీ తర్వాత పోతుంది దాని మీదది తెలుస్తుంది ఒరిజినలో కాదో అని. బట్ ఇట్స్ ట్రూలీ ఒరిజినల్ అండి. చాలా బాగుంది. చెప్తున్నా కదా, అన్ని ఇయర్స్ నుంచి నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా డైలీ వేర్కి చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ దీనికి మ్యాచింగ్ లాకెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ నేను యాక్చువల్లీ కాలేజ్ టైం నుంచి దాచిపెట్టుకుంటున్నాను. నాకు ఇయర్ రింగ్స్ అయినా హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో ఐ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ దీస్. అండ్ ఇంకొకటి డైలీ వేర్కి నేను యూస్ చేసేది, ఈవెన్ జీన్స్ మీద కూడా ఇది లైట్ హ్యాంగింగ్స్ పెట్టుకోవాలి, ఓన్లీ స్టడ్స్ కాదు అనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తా అనమాట. ఇది ఐఫిల్ టవర్ చూసారా ఎంత కూల్గా ఉందో. ట్రెండీగా కూడా ఉంటుంది. ఈవెన్ మనకి ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా ఇది బాగుంటుంది. ఇది ఆక్సిడైజ్డ్ సిల్వర్ది. వాట్ ఆర్ యూ షోయింగ్ దేర్? ఓ మా బాబు స్మైల్ ఇది వదలట్లేదు, తన ఫేవరెట్ ఎంతైనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి. ఇది నాకు పెళ్ళికి మా ఆంటీ ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగున్నాయి కదా. ఆంటీ నన్ను తీసుకెళ్ళి మరి నువ్వు పెట్టుకొని చూడు, నీకు నచ్చితే తీసుకుందాము అని మరి తీసుకెళ్ళి కొనిచ్చారు. మా మమ్మీకి క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బాగున్నాయి కదా ఇవి. నేను వీటిని కూడా ఫ్రీక్వెంట్గా వాడతాను. డైలీ వేర్లో డ్రెస్సెస్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు. వైట్ స్టోన్స్ కదండి, వైట్ స్టోన్స్ ఎంతైనా అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయిపోతాయి. సో అందుకు ఇది యూస్ చేస్తాను. పైగా డ్రెస్సెస్ మీదకి స్టడ్స్ కన్నా కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితేనే అందంగా కనిపిస్తుంది. శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు, దీని మీద కూడా బాగానే ఉండేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగో నేను యాక్చువల్లీ తీసాను కాబట్టి సెలెక్ట్ చేసుకుందామని దీని మీద కూడా బాగున్నాయి. అని ఇంకా చూద్దాం ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి జై ఆగ్నానా. ఇది గుట్ట పూసలు ఏదో అంటారు కదండి, కానీ ఇది ఇందాక మేము చూపించాను కదండి ఈ పర్ల్ది. వీటితో పాటే ఇవి కూడా కొన్నాను నేను, సేమ్ అదే షాప్లో బిర్లా ప్లానిటోరియం దగ్గర. అండ్ ఇది విత్ నెక్లెస్ వస్తుంది, విత్ నెక్లెస్ ఉంటుందండి. సేమ్ ఇట్లాంటి పూసలది నెక్లెస్ ఉంటుంది. మీకు తర్వాత ఎప్పుడైనా నెక్లెస్తో సహా ఫుల్ సెట్ చూపిస్తాను. ఇవి కూడా ఒరిజినల్ పర్ల్స్. చూసారా అన్ని ఇయర్స్ అయినా ఎంత చక్కగా ఉందో. అండ్ మనం మెయింటైన్ కూడా చేయాలండి. చూడండి చక్కగా బాక్స్లో పెట్టేసుకుంటే దేనికి అది సపరేట్గా నీట్గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఇలా ఏమైనా బాక్సెస్ ట్రై చేయండి. అండ్ కంపల్సరీ మనం ఎస్పెషల్లీ గోల్డ్ అంటే పర్లేదు, కలర్ పోవు. కానీ ఈ రోల్డ్ గోల్డ్ ఏవైతే ఉంటాయో మనం ఇష్టంగా కొనుక్కుంటాం. రోల్డ్ గోల్డ్ అయితే ఏంటి మనండి 300-400 అన్నా రేట్ ఎక్కువే కదా. ఆ 300-400 కూడా ఎందుకు అలా ఫ్రీగా అట్లా పడేయడము. ఒక ప్లాస్టిక్ కవర్, ఓకే ప్లాస్టిక్ బాక్స్ కొనకపోయినా కనీసం ప్లాస్టిక్ కవర్ వాళ్ళు ఇస్తారు కదా పోగులకి, అదే కవర్లో పెట్టేసుకోండి, ఒక బాక్స్లో పెట్టేసుకోండి. సో దట్ విల్ బి ది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు స్టోర్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మా బాబు దీన్ని చెర్రీ అంటుంటాడు. నాకు పర్ల్స్ ఇష్టము, ఎందుకంటే పర్ల్స్ అన్నిటి మీదకి ఆ ట్రెడిషనల్ క్లాసీ లుక్ వస్తుంది. యూ విల్ ఆల్సో షో దట్. డూ యూ లైక్ దిస్? ఇవి కూడా బాగుంటాయి. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీదకి కానీ అన్నిటి మీదకి సూట్ అవుతాయి. ఇట్స్ ఓకే. ఇవి 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నామండి హైదరాబాద్లో. డీడీ కాలనీ దగ్గర. మీకు శివం రోడ్ తెలిసే ఉంటుంది చాలా మందికి. ప్లీజ్ వెయిట్, లెట్ మీ షో దెమ్. I will show them. Please wait. Please. I want to hold it. You want to hold them? Okay, hold this. And this. That too you hold. శివం రోడ్లో ఒక 1 గ్రామ్ గోల్డ్ అమ్మే షాప్ ఉంటుంది. దాంట్లో ఇవి ఆల్మోస్ట్ ఒక 10 years ఎగో తీసుకున్నాము. సేమ్ వాళ్ళ దగ్గర రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఐ మీన్ సేమ్ మోడల్ కాదు, బట్ ఇట్లా రెడ్ స్టోన్
గ్రీన్ స్టోన్ అండ్ బ్లూ స్టోన్ అలా డిఫరెంట్ స్టోన్స్వి తీసుకున్నాం అనమాట. అన్నీ ఇప్పటికీ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ వెయిట్, లెట్ మీ షో. No, does it suit my saree? No, it doesn't. Give it to me, please. Mommy, I like this one. Can you wear it, please? I will wear it. Please stand this side. Let me show them. Okay. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ నా దగ్గర ఒక ఖాదీది ఇండో వెస్ట్రన్ డ్రెస్ నేను డిజైన్ చేసి కుట్టించుకున్నాను. దాని మీదకి నాకు ఈ గ్రీన్ కలర్లో పోగులు ఎక్కడా దొరకలేదన్నమాట. సో ఇది నేనే దారం తీసుకొని, ఇవి వేరే ఇయర్ రింగ్స్ ఈ పైనవి. సో ఆ రింగ్ ఉంది కదా, ఆ రింగ్లో నుంచి ఆ దారం అలా పెట్టి ఇలా ఇయర్ రింగ్ లాగా తయారు చేశాను నేనే. ఇది పైన ఈ రింగ్ వచ్చేసి నేను ఊటీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను యాక్చువల్లీ ఈ రింగ్స్ సెట్. నేను నా ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా కొన్నాము. సో మా ముగ్గురికి సేమ్ ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు, ఒకళ్ళేమో పూణేలో ఉన్నారు. బట్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఉన్నాయి అవి. ఊటీలో మేము టూర్కి వెళ్ళినప్పుడు కొన్నాము, ఫ్యామిలీ టూర్కి. నెక్స్ట్ యూ వాంట్ టు షో దట్. ఇవైతే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తారు. ఇవి రోజ్. లెట్ మీ షో దెమ్ బాబు. ఇవి రోజెస్. ఇవి డైలీ వేర్ స్టడ్స్కి యూజ్ చేయవచ్చు. ఇవి టు మీ. అండ్ నెక్స్ట్ ఇవి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పాను కదండి. ఈ చేంజబుల్, ఇది చేంజబుల్. లెట్ మీ షో దెమ్ జస్ట్, ప్లీజ్ వెయిట్. ఇవి చేంజబుల్ అండి. ఈ కిందది హ్యాంగింగ్ నా దగ్గర డిఫరెంట్ కలర్లో కూడా ఉంది. ప్లీజ్ వెయిట్ నాన్న, ప్లీజ్. ఓకే వెయిట్, నెక్స్ట్ యూ షో. ఫస్ట్ లెట్ మమ్మీ షో వెయిట్. ఓకే, ఇవి చేంజబుల్ తీయొచ్చు అనమాట. ఈ పైనది రింగ్ ఉంది కదా, ఆ రింగ్ మాత్రము మనది గోల్డ్. కిందవి ఇవి మనకి ఏ కలర్లో కావాలంటే అవి విడిగా కొనేసుకోవచ్చు. చాలా బాగుంది కదా ఐడియా. అప్పట్లో ఇవి చాలామంది వాడారు, నేను మాత్రం దాచిపెట్టుకున్నాను. నాకు బాగా నచ్చినాయి యాక్చువల్లీ. నల్ల పూసల మీదకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ సేమ్ది నా దగ్గర ఇంకా ఆరెంజ్ కలర్లో కూడా ఉంది, అది కూడా బాగుంటుంది. జనరల్లీ మనకు ఆరెంజ్ కలర్లో ఎక్కువ జ్యువెలరీ దొరకదు కదా, అందుకే నేను అది చాలా భద్రంగా దాచుకున్నాను అనమాట ఆరెంజ్ శారీ కోసం. అది ఓన్లీ ఆరెంజ్ శారీ కట్టుకున్నప్పుడే ఉంటుంది, అది ఈ బాక్స్లో లేదు ప్రస్తుతానికి. Jay, give that to me, please. Don't throw it. Please, Nana, don't throw it. Jay, you go wear your watch and wear your shirt. We will go downstairs for the party. Let's go. Okay, I get already. వాడి హడావడి, వాడికి ఆపుతూ చూపించడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఇదేమో మీకు హైదరాబాద్లో హిమాయత్ నగర్ ఐడియా ఉంటుంది కదా చాలామందికి హైదరాబాద్లో. సో ఇది హైదరాబాద్లో హిమాయత్ నగర్లో ఒక పెద్ద షాప్ ఉంటుందండి. దాని పేరు బెల్జా, ఓన్లీ ఫర్ బ్యాగ్స్, ఇంకా లేడీ ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. పెద్ద షాప్, కానీ మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కోవిడ్ ముందు అయితే ఉండేది, ఉందనే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ బిజినెస్ బాగా జరిగేది. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు అది. ఇది నేను స్పెషల్లీ వాళ్ళకి చెప్పి నాకు ఈ షేప్లో కావాలి అని అక్కడ భయ్యాకి చెప్తే చక్కగా తెప్పించారు. ఫొటోస్ చూపించారు అమ్మ, నాకు ఇదే షేప్ది కావాలి, నాకు ఇదే కలర్ది కావాలి అని చెప్తే చక్కగా ఫొటోస్ చూపించి ఇది కావాలంట, ఇది నాకు ఈ మోడల్లో కావాలంట అని దీనికి మ్యాచింగ్ నెక్లెస్ కూడా తెప్పిస్తా అన్నారు. కానీ నా దగ్గర అప్పుడు మారిషస్ వెళ్తూ ఉన్నాము, అంత టైం లేక ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అరేంజ్ చేయగలిగారు. ఇది నేను ఒక గౌన్ కోసం తీసుకున్నానండి, దాని మీదకి ఇది సెట్ అవుతుంది అని. నేను కొంచెం జ్యువెలరీ వీటిలో కొంచెం పర్టికులర్, మరీ అంత ఓవరా, అంత తెప్పించుకొని మరీ పెట్టుకోవాలా అంటే నచ్చంది ఎందుకంటే కొనుక్కోవడము, నచ్చంది ఎట్లాగో కొనుక్కున్నా పెట్టుకోము. అందుకే నచ్చింది తెప్పించుకొని ఆ డబ్బులు ఏదో నచ్చిన వాటికి యూజ్ చేసుకోవచ్చు, అందుకని అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఆక్సిడైజ్ సిల్వర్ది.
ఇది బ్లూకి, ఇది డ్రెస్సెస్ మీదకి శారీస్ మీద కూడా బాగుంటుందండి. నేను చాలాసార్లు పెట్టుకున్నా. దీనికి మ్యాచింగ్ లాకెట్ కూడా ఉంది యాక్చువల్లీ. ఇది మొన్న నేను మీకు హౌస్ టూర్ చూపించాను కదా, వాళ్ళు కాశ్మీర్ వెళ్ళారు 2 years ago ఐ థింక్. అప్పుడు తెచ్చిచ్చింది నాకు ఇంకొకరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇచ్చింది అనమాట. నాకు బ్లూ ఫేవరెట్ కలర్, సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బ్లూస్. ఓకే, ఈ శారీలో కూడా బ్లూ ఉంది. నా వీడియోస్లో కూడా మీరు మ్యాక్సిమం అన్ని బ్లూసే ఉంటాయి. సో నాకు బ్లూ కావాలి, ఈ నేవీ బ్లూ కలర్లో లేవు నా దగ్గర, ఇయర్ రింగ్స్ బ్లూస్ వేరే బ్లూస్ ఉన్నాయి కదా అని నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. ఇది విత్ లాకెట్ ఉంది అండ్ ఇంకొకటి కూడా ఇచ్చింది, అది కూడా ఆక్సిడైజ్ గోల్డ్లోది. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి నాకు శారీకి మ్యాచ్ అయ్యేది ఈ బాక్స్లో అన్నీ చూపించేసానండి మీకు, ఎక్సెప్ట్ ఇది బాగుంది కదా, నాకు చాలా నచ్చుతుంది. ఇది మా ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనుకుంటా గోల్డ్లో. అంటే పెళ్ళప్పుడు పెడతారులేండి, అది కాదు. ఆ తర్వాత ఆయన ఇష్టంగా ఆయన సొంతగా కొనిచ్చి, వాణి పెట్టుకో అండ్ మా ఆయన నన్ను వాణి అని పిలుస్తారు, వాణి పెట్టుకో నీకోసమే అన్నట్టుగా షాపింగ్కి తీసుకెళ్ళి మరీ కొనిపెట్టింది ఇదే. ఇది బెంగళూరులో ఉన్నప్పుడే కొనుక్కున్నాను నేను. చాలా బాగుంది కదా. ఈ స్టోన్ పేరు ఏదో చెప్పారు, ఫూ అంట. ఈ స్టోన్ పేరు ఫూ అంట, సంథింగ్ పర్ల్ది సంథింగ్ ఏదో. మా వాడు రెడీ అయిపోయాడు అనిపిస్తాయి. అది రెడీ చే, ఈ వైట్కి ఇది మ్యాచ్ అవుతుంది కదా. ఓకే, కానీ I will wear, wait, I think white and blue will suit. White and blue బాగుంటుంది అనుకుంటా. నాకు ఫైనల్లీ నాకు కావాల్సిన ఇయర్ రింగ్ దొరికింది. ఏమనుకోకండి, నాకు లేట్ అవుతుంది, మళ్ళీ కిందకి వెళ్ళేసరికి పార్టీ అయిపోకూడదు కదా. అసలు పార్టీ ఎలా జరిగింది, ఎంత బాగా జరిగింది, అసలు ఏమేమి చేస్తారు, కేక్ టేస్టింగ్ కాంపిటీషన్ అంటే మీరు టేస్ట్ చేయలేరు కానీ చూడొచ్చు కదా. సో లేట్ అవ్వకుండా షల్ వి గో డౌన్ స్టైర్స్? షల్ వి టేస్ట్ సమ్ కేక్? బై బై. Say bye. Bye. See you tomorrow. See you tomorrow. And what will we do tomorrow? We will show our cake tasting competition and who won, what they won. Okay? Repu avanni chupistamu. So thanks for watching andi. Kindly subscribe. Earrings ని తర్వాత కంటిన్యూ చేస్తాను, వేరే ఇయర్ రింగ్స్ వి. So take care. Thank you for watching. Take care. Bye bye.